యావత్తు మేడే కార్మిక దినోత్సవం జరుపుతున్న భాగంలో ఆర్మూర్లో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఏదైతే చికాగో నగరంలో కార్మికులు వారి హక్కుల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిర్రో దాని ఫలితమే మేడే 8 గంటల పనిదినము అమల్లోకి వచ్చింది. గతంలో 18-16 గంటలున్న పనిదినము ఈ పోరాటం ద్వారా 8 గంటల్లోకి అమలుకి వచ్చింది. దాన్ని భారతదేశంలో కూడా ఆ యొక్క హక్కులు కాపాడుకోవడానికి ప్రతి ఒక్క కార్మికుడు సంఘటితమై పోరాడాలి. ఈరోజు రాష్ట్రంలో అటు దేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న తీరు చాలా కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను ఈరోజు కార్మికులు ఖచ్చితంగా వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దానిలో భాగంగానే జరగబోయే ఎలక్షన్లు మన కార్మిక వర్గం ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి మన హక్కులైతే ఏవైతే ఉన్నాయో అవిని కాపాడుకునే దశగా మన ఓటు బ్యాంకు ద్వారా బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఆసన్నమైందని సందర్భంగా కోరుతా ఉన్నాను. 44 ఉన్న కార్మిక చట్టాలను 4 కోడ్గా విభజించి ఈరోజు కార్మిక వర్గానికి చాలా అన్యాయం చేస్తున్న సెంట్రల్ గవర్నమెంటు తక్షణమే 4 కోడ్లను తీసివేసి కార్మికులకు అనుకూలంగా చట్టాలను అమలు చేయవలసిందిగా ఈ మేడే సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.